ఫస్ట్ డివిజనల్ కౌన్సిల్ మీటింగ్కి అటెండ్ అయిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి నారాయణ రెడ్డి సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదికని ఈ మీటింగ్కి అటెండ్ అయిన సోదరులను కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మనం ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోవద్దు. అదేవిధంగా మన బిఎంఎస్ కొంచెం దాని హిస్టరీ గురించి చెప్పి నా మిగతా విషయాలు చెప్తాను. 1955 జూలై 23న దత్తోపంతే తంగడి అనే సార్ గారు ఇది బిఎంఎస్ భారత్ మజ్దూర్ సంఘ్ని స్థాపించడం జరిగింది. అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎంఎస్సి చదివాడు. వచ్చి 2020 నుంచి 2024 వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. 1955 నుంచి 2004 వరకు దాని అధ్యక్షతగా వహించడం జరిగింది బిఎంఎస్కి. దాని ఉప కేంద్రం మన డిఎంఆర్కేస్ 1966 అక్టోబర్ 2 నాడు సెల్వపతి శెట్టి సార్ గారి ఆధ్వర్యంలో స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి విజయవంతంగా ఈ ముందు తీసుకెళ్ళడం జరిగింది డిఎంఆర్కేస్ని. ఇక్కడ లాలగూడ వర్క్షాప్లో కొన్ని నేను గ్రౌండ్ లెవెల్ అబ్జర్వేషన్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సేవకుడు కాలేది నాయకుడు కాలేదు అనేది పెద్దలు చెప్పిన మాట. మనం ప్రతి కార్యకర్తకి మనం దగ్గరగా చేరువై వారికి ఏ సమస్యలు ఉన్నా మనం పరిష్కరించినట్లయితే ఆటోమేటిక్గా అందరూ మన దగ్గరికి రావడం జరుగుతుంది. నేను పెద్దలకి విన్నవించుకుంది ఏంటంటే, ఏ కార్యకర్త కానీ ఏ సమస్య వచ్చినా కానీ మనం ముందుండి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళే మనకి కార్యకర్తలు మారుతారు. ఏ యూనియన్ సంఘ డిఎంఆర్కేస్ కాదు, మనకి అందరూ సమానమే, అందరు కార్మికులే. సో ఏ కార్యకర్త కూడా సమస్య ఇచ్చినా మనం ముందుండి పరిష్కరిస్తే మనకు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. చిన్న పాట పాడేస్తున్నాం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో, శ్రమజీవుల పచ్చి నెత్తురును తాగని ధనవంతులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు.